మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి సంబంధించి మార్చి మాసం ఫలితాల విషయానికి వస్తే ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వద్దాం. వీరికి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, లాభంలో కేతువు యొక్క సంచారం, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఈ యొక్క మాసం కనిపిస్తుంది. ఈ రాశికి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు, సో 7వ తారీఖు బుధుడు పంచమ స్థానంలోకి మారుతూ ఉన్నారు మొదటగా. సో అలాగే బుధ రాహువులు ఇద్దరు కూడా ఇక్కడ ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి మార్చ్ అంటేనే మరి ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ కాబట్టి ప్రయారిటైజ్డ్గా మనం పిల్లల గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో బుధరాహుల యొక్క యుతి ఏదైతే ఇక్కడ చాలా వరకు మీకు పంచమ స్థానంలో జరుగుతూ ఉందో, ఇక్కడ చాలా ఫాస్ట్గా చదివేస్తుంటారు, చదివిందంతా బుర్రకి అర్థమైపోయింది అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే బుధరాహువులు ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమ స్థానంలో ఉంటాం. సో కొన్ని సార్లు ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది నీచ బుధుని యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. రాశికి మీన రాశిలో బుధుడు నీచ స్థానం అయింది. మార్చి 7వ తారీఖు నుంచి కూడా బుధుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల సో బుధరాహువులు ఇద్దరు కలిసి ఉంటాం మెయిన్గా. సో ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, చదువుకునే పిల్లలు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మీద అయితే ఏంటి, ఇక్కడ మనం చూసినప్పుడు సో అంతా అర్థమైపోయినట్టు అనిపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అప్పటికప్పుడు ముక్కును పట్టడం, సో ఇలాంటివి కాకుండా సో ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఆ గంట చదివిన 2 గంటలు 3 గంటలు కాకుండా సో ఇవాళ చదివితే 5 రోజుల తర్వాత కూడా గుర్తుండిపోయేలాగా మీరు సబ్జెక్ట్ని ఫస్ట్ తలకెక్కించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సేమ్ టైం ఇక్కడ రవి యొక్క సంచారం కూడా మార్చి 15 నుంచి మళ్ళీ పంచమ స్థానంలోకి వస్తున్నారు. రవి కూడా మార్చి 15 నుంచి పంచమంలోకి, రవి, బుధ, రాహువులు. సో పంచమంలో రవి కానీ, బుధుడు కానీ, రాహు కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువే ఇస్తారని చెప్పాలి. సో కాబట్టి ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఫలితాన్ని పక్కన పెట్టి
ఫలితాన్ని ఆశించకుండా ఫలితాన్ని పక్కన పెట్టి ఫస్ట్ వీళ్ళ లక్ష్యం మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ విషయానికి వస్తే షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఒకటి ఉంది ఇక్కడ. అది తప్పించి పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి ఉండకపోవచ్చు. జస్ట్ ఇంటెస్టైనల్ సమ్ డైజెషన్కి సంబంధించినవి, సో ఇలాంటివి చిన్న చిన్నవి ఉండే ఆస్కారాలు, అండ్ బ్లోటింగ్, స్టమక్ అప్సెట్లు, స్టమక్ బ్లోటింగ్ ఇలాంటివి తప్పించి పెద్ద పెద్ద మేజర్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో ప్రొఫెషన్ పరంగా కూడా మనం చూసినప్పుడు ఏదైనా సరే ఈ రాశికి రవి యొక్క సంచారం మనం మేజర్గా పంచమ స్థానంలోనే జరుగుతుంది. సో రవి యొక్క సంచారం పంచమ స్థానంలోనే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ నీచ బుధుడు ప్లస్ రాహు ప్లస్ రవి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా మీ క్రియేటివిటీని మీరు ఎంత బాగా ఉపయోగించామని మీరు చెప్పుకున్నా, సో ఆ సమయంలో మీకు వచ్చే అవుట్పుట్ సో బ్లాస్టింగ్గా, లేకపోతే మీకు ఎంకరేజింగ్గా, లేకపోతే మీకు ఒక రికగ్నిషన్, గుర్తింపు తెచ్చే విధంగా ఉండే పరిస్థితిలో ఉంటుంది అనుకోవడానికి లేదు ఇక్కడ. సో కాబట్టి అందుకనే ఫలితాన్ని ఆశించకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ముందు చెప్పింది నేను. సో ఈ రాశి వారికి సంబంధించి ఇంకా ఫైనాన్షియల్ విషయాలకు వస్తే, ఫైనాన్స్ విషయానికి వస్తే కూడా మరి ఇక్కడ మనకి గురుని యొక్క షష్టమ స్థాన సంచారం, ఏదైనా ద్వితీయ పంచమ లాభ నవమ స్థానాలన్నిటికీ గురుడే అధిపతి. అలాంటి గురుడి షష్టమ స్థాన సంచారంలో ఉంటాం. శాలరీ హైక్స్ ఆలోచించిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే గ్రాడ్యువల్గా మీ ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు కావచ్చు, కొంచెం ఎక్కువ కష్టపడి స్ట్రగుల్ చేసి కొన్ని హడిల్స్ని దాటుకుని ముందుకు వెళ్తేనే సో ఫైనాన్షియల్లీ మీరు గ్రో అయ్యే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. సో ఈ విషయంగా ఈ రాశి వారికి మనం చూస్తే ఇక్కడ మార్చి 16 నుంచి, ముఖ్యంగా మార్చి 16 నుంచి కుజుని యొక్క శత్రుస్థాన సంచారం మొదలవుతుంది. ఇక్కడ కుజుడు అర్ధాష్టమంలోకి వెళ్తున్నారు. అర్ధాష్టమంలో ఆల్రెడీ శని ఉన్నారు. అర్ధాష్టమ శని వీళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ రాశ్యాధిపతి అర్ధాష్టమంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అపోజిషన్ టు యువర్ మదర్, మీ మదర్కి సంబంధించిన విషయాల్లో అపోజిషన్ అనేది ఏర్పడే ఆస్కారాలు, లేకపోతే మీ బర్త్ ప్లేస్కి సంబంధించి మీ బర్త్ ప్లేస్లో మీకు అననుకూలంగా ఉండటం పుట్టిన ఊరిలో. సో ఈ సమయంలో అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బర్త్ ప్లేస్కి వద్దాం అనుకున్నా, బర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా అసలు అక్కడ ఏమీ అనుకూలత లేకపోవటం, ముఖ్యంగా కంఫర్ట్స్ విషయంగా మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ కంఫర్ట్స్, మీ ఇన్నర్ పీస్, ముఖ్యంగా మానసిక ప్రశాంతత, మీ యొక్క ఈ చెప్పాలంటే సుఖానికి సంబంధించి, మీ యొక్క సుఖానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎలా ఉంటే సుఖమో, ఏది ఉంటే మీకు కంఫర్ట్, ఎలా ఉంటే మీకు కంఫర్ట్, సో ఆ కంఫర్ట్స్కి మీరు అనుకున్న కంఫర్ట్స్కి అంతా ఇక్కడ ప్రతికూలంగా అంతా కూడా రివర్స్గా జరిగే ఆస్కారాలు మార్చి 16 నుంచి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా ఇంటికి సంబంధించి డొమెస్టికల్గా గృహపరమైన విషయాలకు సంబంధించి ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఇంట్లో ఉండే అగ్రెసివ్ వాతావరణం, కుటుంబంలో చోటు చేసుకునే పరిస్థితులు, ఇవన్నీ కూడా మీకు చిన్న డిస్టర్బెన్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండడం వల్ల మేము ఆఫీస్కి పోవడం అయ్యాం అన్నట్టు ఉంటూ ఉంటుంది. సో ఈ అగ్రెసివ్ ఎమోషన్ని మార్చి 16 నుంచి కూడా మీరు క్యారీ చేస్తారు. కాబట్టి చదువుకునే పిల్లలు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో మార్చి 16 తర్వాత ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఇంకా, సో వాళ్ళకి ఈ ఇంటి పరిస్థితులను వదిలేసి మీరు ఇంట్లో ఆర్థికపరమైన వ్యవహారాలకు, లేకపోతే ఇంట్లో జరిగే విషయాలకు మీకు సంబంధం లేదు. మీకు ఫీజులు కట్టారు, మీరు చదవాలి, అంతవరకే. సో కాబట్టి చదువుకోవడం అనేది మీ బాధ్యత. ఇక ఇంటి విషయాలు అనేది మీ వయసులో మీకు సంబంధం లేదు, అది జనరల్ రొటీన్లో జరిగేవే. కాబట్టి ఇక్కడ ఇంట్లో అమ్మకి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా గృహపరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ మీకు క్రియేట్ అవుతున్నా పక్కెళ్ళి ఇంకా చదువుకోవడానికి ట్రై చేయాలి మీరు, అంతే. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి మనం చూసినప్పుడు మెయిన్గా ఇక అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది మార్చి 8 నుంచి. సో కొంతవరకు శుక్రుడు కూడా
మార్చి 8 నుంచి శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి సో కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఈ డిస్టర్బెన్సెస్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి వ్యాపారపరమైన విషయాలకు చూసినప్పుడు కూడా డొమెస్టికల్గా మీకు ఎదురయ్యే డిస్టర్బెన్సెస్ వల్ల వ్యాపారం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం కానీ సో ఈ విషయాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే డొమెస్టికల్గా ఎదురయ్యే రెస్పాన్సిబిలిటీస్ వల్ల ప్రొఫెషన్ మీద కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటారు. సో కాబట్టి వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఈ రాశికి మనం చూసినప్పుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తే మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి అర్ధాష్టమంలో ఉన్న శనికి, కుజుడికి, మళ్ళీ గురుడికి ఇన్ని గ్రహాలకు చేసే బదులు తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణ చక్కగా 27 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి తర్వాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఇది నియమంగా పెట్టుకుంటే డైలీ రొటీన్గా చేసుకుంటే తప్పకుండా ఈ సమయం ఈ వృశ్చిక రాశి వారికి ఇంకా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నిజానికి మరి లాభంలో కేతువు కూడా ఉన్నారు. సో కేతువు లాభస్థాన సంచారంలో ఉన్నవారు కొంతవరకు మరి మీకు కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ గెయిన్స్ని, ప్రాఫిట్స్ని, రికగ్నైజేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు కేతువు. సో కాబట్టి కేతువు ఇచ్చే ఫలితం లాభస్థానంలో ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండొచ్చు. అర్ధాష్టమంలో శని కుజుల వల్ల మీకు నిజంగా అన్కంఫర్ట్, మానసిక ప్రశాంతత ఎప్పుడు దెబ్బతినొచ్చు. సో షష్టమ గురుడి వల్ల ఈ యొక్క హెల్త్ ఎఫెక్ట్స్ కానీ ఇవి ఎప్పుడు ఉండొచ్చు. ఇవి వీక్లీ రాశి ఫలాలు మనం చెప్పుకునేటప్పుడు ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఆ డేట్స్ ముందుగానే చెప్పుకుంటాం కాబట్టి ఆ వారంలో సో తదనుగుణంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ వారంలో పరిస్థితులు బట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.